వర్సెస్ డాకు మహారాజ్ ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అన్న ఇది నేను మాట్లాడతా. నేనైతే డాకు మహారాజ్ బాగా వెయిట్ చేస్తున్నా అన్న. నేను కూడా సినిమా ఫీల్డే, బట్ నాకు బాలకృష్ణ అంటే పిచ్చి, నాకు పెద్ద పిచ్చి. నాకు అతని సినిమాలన్నా అతని డైలాగ్స్ అన్నా నేను ఒకరిని చంపడానికి రెడీ, నేను చచ్చిపోవడానికి కూడా రెడీ. నేను ఎలా అనిపిస్తుంది అన్న డాకు మహారాజ్ వైబు? టీజర్ చూశాను కదా, దుమ్ము రేగిపోయింది. ఒక పాట ఉంది కదా, ఆ పాట అయితే సూపర్. ఇంకా నాకు బాగా నచ్చింది ఆ పాట అయితే. ఓకే, అలా అని చెప్పి గేమ్ చేంజర్ బాగుండదని చెప్పట్లేదు. ఆ బడ్జెట్, శంకర్, రామ్ చరణ్, గ్లోబల్ స్టార్, ఖచ్చితంగా ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. నేను వెయిట్ చేసింది అయితే డాకు మహారాజే. అలాగే మన విక్టరీ వెంకటేష్ గారు ఉన్నారు కదా, ఆ మూవీ కూడా నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నా ఫేవరెట్ డైరెక్టర్ ఆడ అనిల్ రావిపూడి, నా ఫేవరెట్ డైరెక్టర్. నాకు కామెడీ మూవీస్ అంటే చాలా ఇష్టం. అతని మూవీస్ అన్ని నేను ఇష్టపడతా. పైగా నేను ఇంకో విషయం చెప్పాల్సిందంటే, నేను కూడా సినిమా అతన్ని డైరెక్షన్లో ఎప్పుడైనా యాక్ట్ చేయాలనేది నా కోరిక. అనిల్ రావిపూడి అనేది నాకు చాలా ఇష్టం. అతని కోసం డాకు మహారాజ్లో సూపర్గా ఉన్నాయన్న. ఆ టీజర్ గ్లింప్స్ వదిలేట్టుడు, ఆ బీజం అయితే అదిరిపోయింది, సూపర్గా ఉంది. అంటే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అన్నారు, సినిమా ఇంటర్వెల్ 20 నిమిషాల ముందు సీట్లో కూర్చోరు, పేపర్లో చల్లుతూనే ఉంటారు, ఆ లెవెల్లో తీశారు బాబీ అని. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ సీన్. అలాంటి మనం బాలకృష్ణ గారితో బాలయ్య ఉన్నాడంటే అలాంటి సీన్ పక్కా మనం కూర్చోలేం. నిజమంటే ఆ ఇంటర్వెల్ సీన్ అయితే మామూలుగా ఉండవని నాకు కూడా అనిపిస్తుంది. ఓవరాల్గా డాకు మహారాజ్ గురించి ఏం చెప్తావన్నా? పక్కా ఇది రాబోయే పెద్ద హిట్ మూవీ ఇది.